చెప్పి మా మీద పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు. తగిన బుద్ధి చెబుతాం అంటూనే వాళ్ళ స్వభావాన్ని బయట పెట్టుకుంటున్న సందర్భం అది. ఒక ప్రతిపక్ష పార్టీ జరుగుతున్న అభివృద్ధి మీద నియోజకవర్గంలో పరిశీలించి ప్రశ్నించడానికి వస్తే వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని కాకుండా తగిన బుద్ధి చెప్తామని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. మేము రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో కాదని. డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. దీంట్లో ఎవరైనా కూడా జరుగుతున్నట్టుగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని పరిశీలించవచ్చు. ఆ పరిశీలించిన దాని మీద విమర్శ చేయవచ్చు. ఆ విమర్శని అధికారంలో ఉన్న మీరు అద్దాలుగా గదిలో ఉన్నట్టు ఉన్న మీరు స్వీకరించాలి, కానీ మీ నోటికి వచ్చినట్టు మీ పైత్యాన్ని బయట పెట్టుకునే విధంగా మాట్లాడటం సరైన చర్య కాదని మేము చెప్తా ఉన్నాం. అందుకని మనం ఉంది అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం అయితే మీరు చేసేవన్నీ తప్పుడు చర్యలు. మేము మా పార్టీ నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, మా ఇన్ఛార్జి గారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకున్నారు? అక్కడ మీరు ఈ 17 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని బయటపడిద్దనా? మీ బండారం బయటపడిద్దనా? లేకపోతే ఈ 17 నెలల ముందు జరిగిన అభివృద్ధి అబ్బో ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది, మేము చేసింది కాదని జనాలు తెలుసుకుంటారని? ఎందుకు మీరు పోలీసుల్ని, పోర్టు అధికారులని, ఒక విధంగా పోర్టు అధికారులని భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధించారు? అది మేము అడిగినందుకు, మేము పోర్టు చూస్తామన్నందుకు ఈరోజు వ్యక్తిగతంగా మా నాయకుల మీద మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు బహిరంగ విచారణకు సిద్ధమని అన్నారు. ఎస్, మేము కూడా సిద్ధమే. ఇందాక మా నాయకులు చెప్పినట్టు మీడియా మిత్రులను తీసుకెళ్దాం, అట్లానే డెమోక్రటిక్గా ఉండే ప్రజాస్వామికవాదులను తీసుకెళ్దాం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తటస్థమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్దాం. కోర్టులో కానీ అక్కడ జరిగిన పనుల్లో కానీ ఏ టైంలో జరిగినాయి, ఎంత జరిగినాయి దాన్ని పరిశీలించడానికి మా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన సవాల్ని మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. మేము సిద్ధమే, మీరు చేతైతే మీరు రండి. ఊరక మాటలు చెప్పి బహిరంగ విచారణకు మేము సిద్ధమని మీరు చెప్పటం అది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రామాయపట్నం పోర్టులో ఆ పోర్టుకి కెపాసిటీ ఎంత, దాంట్లో ఎంత నిర్మాణం జరిగింది, నిర్మాణం జరిగిన దానికి అనుబంధంగా ఏం పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలు ఏ స్థాయికి ముందుకు పోయినాయి అనేది ఈరోజు ప్రజలకు కందుకూరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు లేస్తే చెప్తున్నారు ఏషియన్ పేపర్ కంపెనీ మిల్లు మేము తెచ్చామని. ఏషియన్ పేపర్ మిల్లు కంపెనీని మీరు రామాయపట్నం పోర్టు ఏమన్నా ప్రారంభించి వర్క్ జరుగుతుంది దానికి అనుబంధంగా తీసుకొచ్చారా? హడావుడిగా ఎలక్షన్ టైంలో ఒక శిలాఫలకాన్ని తెచ్చి ఆడేసి మేము కంపెనీ తెచ్చాం, ఉద్యోగాలు కల్పించాం, ఉపాధ్యాయులు కల్పించామని చెప్పి మాట్లాడితే అది ఇక్కడ ఎవరు చెవులు మార్చి వినటానికి సిద్ధంగా ఉన్న ప్రజలు కానీ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎవరు లేరని నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి నిర్మాణం చేసి దానికి అనుబంధంగా ఇండోసోల్ని తీసుకొచ్చి అక్కడున్న రావూరు చేవూరు ప్రజల్ని ఒప్పించి వాళ్ళకి ఇండోసోల్ కంపెనీ ద్వారా డబ్బులు ఇప్పించి భూములు సేకరించి ఒక 100 ఎకరాల్లో ఇండోసోల్ నిర్మాణం చేసి ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే అభివృద్ధి అంటే, ఇది పని అంటే.
ఇది పరిశ్రమ అంటే. అంతేగాని మేము ఒక శిలాపాలక వేసాం, మాది ఏషియన్ కంపెనీని పోయింది. నేను అడుగుతా ఉన్నా, 17 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఏది మీ ఏషియన్ కంపెనీ జాడ కనపడలేదే, ఎటుపోయింది? ఈ 17 నెలల్లో మళ్ళీ మీరు అనుమతులు ఇచ్చి తీసుకొచ్చో, లేకపోతే దాన్ని డెవలప్ చేయొచ్చుగా. అంటే ఊరక పేరుకి మాటలకు మటుకు మా ఏషియన్ కంపెనీ సంకల్ప గుద్దుకుంటున్నారు తప్ప ఇది వాస్తవం కాదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సేవూరులో ఉన్నటువంటి రైతులు ఆ రోజు ఇండోసోలార్కి భూములు వచ్చేటప్పుడు మేము ఇండోసోల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి ఆ రోజు గ్రామ సభలో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం కూడా ఏంటి, ప్రజలకు ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండదు, గ్రౌండ్ వాటర్కి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానానికి కానీ, లేకపోతే వాళ్ళకున్న గుడి బడి లాంటిది కానీ, లేకపోతే రోడ్లు డెవలప్ చేయడం కానీ, దాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము, ఉపాధి కల్పిస్తాము, భూములు కోల్పోయిన రైతులకి చదువుతో సంబంధం లేకుండా కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి ప్రజలందరూ అంగీకరించి ఒక విధంగా ఎక్కడ భూములు కోల్పోయే రైతులు ఎవరు సంతోషంగా ఎవరు, కానీ అక్కడ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. కావాలంటే మీరు గతంలో మేము భూములు తీసుకున్నప్పుడు జరిగినటువంటి సభలను కూడా మీరు పరిశీలించుకోవచ్చు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దాన్ని ఈరోజు మీరు పొల్యూషన్ ఉన్న సంస్థకి మాకు వద్దు, బీపీసీఎల్కి మేము ఇవ్వమని చెప్తే ఈ రైతులు కొంతమంది జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము ఇచ్చింది ఇండోసోలార్కి, బీపీసీఎల్కి కాదు, బీపీసీఎల్ వల్ల మాకు పొల్యూషన్ వస్తాయి, చాలా అనుమానాలు ఉన్నాయి మాకంటే, కనీసం మీరు ఆ ప్రజల్ని చైతన్యం చేయడం చేతగాక అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే అర్జీ ఇచ్చారో ఆ రైతుల మీద గుడ్లూరు పోలీసులు స్టేషన్లకు పిలిపించి నిర్బంధం ప్రయోగించింది వాస్తవం కాదా? అక్కడ ఆ రైతుల్ని మీరందరూ భయపెట్టింది వాస్తవం కదా? ఇది ఏ రాజ్యాంగం? ఇది కాదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? పేరుకేమో మేము రెడ్ బుక్ తెరిస్తే మీరు ఉండరు, చేయలేరు. మాకు కూడా వస్తున్నాయి బుక్లు, మేము కూడా తెరుస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని దాని గురించి తొందర ఏమొద్దు. బుక్కులు అందరికి వస్తున్నాయి, అందరికి ఉన్నాయి, అందరూ తెరవబోతా ఉన్నారు. అందుకనే బీపీసీఎల్కి ఇవ్వమని చెప్పినటువంటి రైతుల మీద మీరు ప్రయోగించిన నిర్బంధం కానీ దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీపీసీఎల్ కోసం మీరు ఒప్పందం చేసుకుని మీరు ఏ అవినీతికి పాల్పడకపోతే ఎందుకు నిర్మాణం చేస్తున్నటువంటి ఇండోసోలార్ని వ్యవసాయ భూములు అనేటువంటి కరేరు ప్రాంతానికి నెడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మా జిల్లా అధ్యక్షుల వారి మీద కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి వారి మీద కానీ పదే పదే మీరు మాట్లాడుతున్న విషయాల్ని మా పార్టీ మొత్తం ఏగ్రహంగా ముక్తకంఠంగా ఖండిస్తూ ఉంది. మరలా ఇది రిపీట్ అయితే మీకే కాదు బుద్ధి చెప్పే చర్యలు ఉంటాం, మాకు మా స్థాయిలో బుద్ధి చెప్పే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.